హాయ్, వెల్కమ్ టు స్వప్న సైరా. రీసెంట్గా నేను కొమరవెల్లి వెళ్ళినప్పుడు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఎలాంటి విఐపి టోకెన్ ఫీజు లేకుండా హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకున్నాను అనమాట. ఆ టిప్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. హాయ్, వెల్కమ్ టు స్వప్న సైరా. నేను మీ స్వప్న. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. యాక్చువల్లీ మేము సండే రోజు కొమరవెల్లి వెళ్ళామన్నమాట. చాలా రష్ ఉంది ఆ రోజు. దర్శనం అవుతుందో లేదో అని అనుకున్నాము, బట్ హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. అంత క్రౌడ్లో కూడా దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము. నాయనైతే అసలు లైఫ్ టైం మర్చిపోను. నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు కూడా వీడియో చూడండి, మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మేము కొమరవెల్లి వెళ్ళినప్పుడు చాలా మంది కలిసారనమాట మాకు. అంటే ఇది అన్ప్లాన్డే, ఎవరెవరికి ఫోన్లు చేసుకోలేదు, ఎవరు కలుద్దామని అట్లా ఏమనుకోలేదు. బట్ అనుకోకుండా కలిసిన వాళ్ళమే. ఫస్ట్ వచ్చేసి మా కజిన్, మా తమ్ముడు. వాడికి రీసెంట్గానే కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. వాడు ఇంకా అక్కడే డ్యూటీ చేస్తున్నాడు అనమాట. సో వాడు కలిసాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వదిన వచ్చింది. ఎవ్రీ ఇయర్ లేదంటే 2 ఇయర్స్కి ఒకసారి అట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు కానీ ఫ్యామిలీ కానీ వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు అనమాట. సో అట్లా ఉంటుంది ప్రాసెస్. మేమైతే మా అమ్మ తీసుకొని వచ్చింది మమ్మల్ని. 3 ఇయర్స్కి ఒకసారి వస్తానని చెప్పి మొక్కుకుందంట మా అమ్మ. సో అట్లా మమ్మల్ని తీసుకొచ్చింది. అండ్ మా తమ్ముడు కలిసిండు ఫస్ట్. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, తను వాళ్ళ వదిన అనమాట. సో తను వచ్చింది వాళ్ళ ఇంటి నుంచి పట్నం వేయడానికి, బోనాలు చేసి పట్నాలు వేయడానికి. నెక్స్ట్ వాళ్ళ పిన్ని అనమాట. సో తర్వాత మేము మండపం నుంచి దర్శనం చేసుకున్నాం అనమాట. రష్ ఎక్కువ ఉందని చెప్పేసి. మండపంలో కొంతమంది పట్నాలు వేస్తారు, బట్ మాది గంగిరేని చెట్టు కింద వేస్తారు అనమాట. అది కూడా ఫ్యామిలీ ట్రెడిషన్. అంతకు ముందు నుంచి వాళ్ళు ఎట్లా ఫాలో అయితే అట్లా వేస్తారనమాట. మా కజిన్ అనమాట. ఆల్మోస్ట్ మేము కలవక 8 to 10 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇంకా మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళం అక్కడే కదా. ఈవెన్ మళ్ళీ మాది R&R ముంపు గ్రామం అనమాట. ఇప్పుడు మిడ్ మేనర్ ఉంది కదా ప్రజెంట్, దాంట్లో మాది ఒక ఊరు R&R చీర్లవంచం. సో మేము సపరేట్ అయిపోయామన్నమాట. కొంతమంది అగ్రహారంలో ఉంటున్నారు, కొంతమంది మా డ్యామ్ పక్కనే కాలనీస్ ఇస్తే అక్కడ ఉంటున్నారనమాట, ఫ్లాట్స్ ఇస్తే. సో మేమైతే డ్యామ్ పక్కనే ఉంటున్నాము. బట్ మా కజిన్ వాళ్ళ అగ్రహారంలో తనకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా తను వేరే దగ్గర. ఈవెన్ అక్కడ ఉండుంటే పండగలప్పుడు ఫంక్షన్స్తో ఏదో ఒక దానికి కలిసేది. బట్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, తను ఒక దగ్గర, అట్లా అయ్యేసరికి అసలు ఎప్పుడు కలవలేదు. ఇదైతే సర్ప్రైజ్ అని అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 8 to 10 ఇయర్స్ అవుతుంది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ ఫోన్లో కూడా చాలా తక్కువ, అసలు నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు కూడా. కనిపించినప్పుడే, లేదంటే ఎవరి త్రూ నన్ను మీ చెల్లెలు కనిపించింది, అట్లుంది ఇట్లుంది అని చెప్తారు కదా, అట్లే కానీ నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ తనకు కూడా అంతే. నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళి బోనాలు అవి చేసుకున్న తర్వాత, వంట బోనాలు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి పట్నం వేస్తున్నాం అనమాట. గంగిరేని చెట్టు కింద పట్నం అని చెప్పాను కదా, సో అక్కడ వేస్తున్నాము. యాక్చువల్లీ పట్నం వేయడానికి కూడా మాకు తెలిసిన బాబాయి ఉంటారు అనమాట అక్కడ. వల్లంపట్ల వాళ్ళు చాలా మంది ఉంటారు, మా ఊరు పక్కనే వల్లంపట్ల. సో మా నాన్నకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మాకు బాబాయ్ తెలుసు అనమాట. సో ఆయన ముందు, అంటే మేము దర్శనానికి వెళ్ళే ముందు కలిసాడు. బట్ ఎగ్జాక్ట్గా పట్నం వేసే టైంకి ఆయన లంచ్కి వెళ్ళారంట. కాల్ చేస్తే నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇంకా మేము వేరే అతన్ని అప్రోచ్ అయ్యి పట్నం అది వేసుకున్నాం అనమాట. పట్నం అది వేసిన తర్వాత పట్నం తొక్కడానికి శివసత్తులను, దేవుడు వచ్చిన వాళ్ళను తోలుకొచ్చుకుంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. బట్ మాకు అట్లా ఎవరు లేరు, మేము నార్మల్గానే వచ్చేసినాం అనమాట. ఇంకా పట్నం అది అయిపోయిన తర్వాత ఈ బండారు ఉంటుంది కదా, దీన్ని బండారు అని అంటారు. సో ఇది ఇంకా పొలంలో కలుపుకోమని చెప్తారు. సో అట్లా ఇంకా క్లాత్లో ఫోల్డ్ చేసి ఇచ్చారు మాకు. పట్నం దొక్కడానికి ఎవరు లేరు కాబట్టి. అది అయిపోయిన తర్వాత గంగిరేని చెట్టు చుట్టూ ఒక 3 రౌండ్స్ వేయమన్నారు. సో ఇంకా మేము కూడా అట్లే గంగిరేని చెట్టు చుట్టూ ఒక 3 రౌండ్స్ అట్లా తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళి తినేసి కాసేపట్లో రెస్ట్ తీసుకున్నాము, ఒక 15 మినిట్స్ అట్లా. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న నుంచి అనమాట. ఒకసారి మండపానికి, ఒకసారి గంగిరేని చెట్టుకి, మళ్ళీ ఒకసారి దర్శనానికని అట్లా ఆల్మోస్ట్ తిరగడానికే టైం వేస్ట్ అయిపోయింది. చాలా మటుకి రష్ ఎక్కువ ఉండేసరికి ఇంకా పర్లేదని చెప్పేసి కాసేపు తిన్న తర్వాత రెస్ట్ తీసుకున్నాము, ఒక 15 మినిట్స్ అట్లా తీసుకున్న తర్వాత. ఇంకా అప్పటికే 6 అయిపోయింది అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్న తర్వాత ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ.
ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము అనమాట. అక్కడ ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు బలులు అట్లా ఇస్తారంట. సో మేమైతే ఎప్పుడు అట్లా చేయలేదు. మాకు ఎల్లమ్మ అంటే రేగులకుంటనే, మేము కంపల్సరీ రేగులకుంటకి వెళ్తాము మొక్కులు అవి ఉంటే మాత్రము. స్పెషల్గా కొమరవెల్లికి మల్లన్న కోసమే వస్తాము, రేగులకుంటకు ఎల్లమ్మ కోసమే వెళ్తాం అనమాట. ఐ మీన్ అక్కడ టెంపుల్స్ ఉంటాయి, మల్లన్నకు వేరు ఎల్లమ్మకు వేరే ఉంటుంది. ఇక్కడ కూడా ఎల్లమ్మకు మల్లన్నకు వేరు వేరే ఉంటాయి, కానీ మాకు మా ఫ్యామిలీ ట్రెడిషన్స్ అట్లే అనమాట. ఏదైనా మొక్కులున్నా ఎల్లమ్మకి రేగులకుంటకి వెళ్ళి చేసుకుంటాము, మల్లన్న ఏమన్నా ఉంటే కొమరవెల్లికి వచ్చి చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్కి స్టార్ట్ అయినాం అనమాట. ఇది మెట్ల కింద ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. చాలామంది బోనాలు చేసుకొని పైనకి తీసుకొస్తారనమాట. కుమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం టిప్ చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే టెంపుల్ క్లోజింగ్ టైం ఉంటుంది కదా, ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం వస్తే హాఫ్ అన్ అవర్లో, ఐ మీన్ టెంపుల్ క్లోజింగ్ టైంకి మన దర్శనం అయిపోతుంది. అది టిప్ అనమాట. నేను ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయిందనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేంటంటే పర్టికులర్గా నైట్ స్టే చేసే వాళ్ళకి, ఎందుకంటే 10 వరకు కూడా ఎవరు ఉండరు కదా. క్లోజింగ్ టైం ఇట్ డిపెండ్స్ ఆన్ క్లోజింగ్ టైం అనమాట. ఆ రోజు అయితే 10కి క్లోజ్ చేస్తారని అనౌన్స్ చేశారు. సో మేము 9:30కి వెళ్ళినాము. 9:30కి వెళ్ళిన తర్వాత కొంచెం క్రౌడ్ తగ్గిందనమాట. ఆల్మోస్ట్ పొద్దున చాలా రష్ ఉండే నేను చూసినప్పుడు, ఇప్పటికి తగ్గింది 9:30 ఆ టైంకి. సో ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారో బిఫోర్ 9:30 వరకు ఫస్ట్ గేట్ లోపలికి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మేము టెంపుల్కి. చూడండి రష్ అయితే ఏం లేదు, అంటే ఇది బయట మాత్రకే. ఇంకా ఫస్ట్ గేట్ లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట మేము. ఇది ఫస్ట్ గేట్ ముందు, ఎంట్రన్స్ ముందు అనమాట. సో ఫైనల్గా గర్భగుడికి అయితే వచ్చినాము. ఫస్ట్ స్టెప్ నుంచి మేము దర్శనం చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వివిఐపి టికెట్ డబ్బులు పెట్టకుండా వివిఐపి దర్శనం చేసుకున్నాం అనమాట మనం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, ఈ టిప్ మీకు వర్కౌట్ అవుతుంది కంపల్సరీ అనుకుంటున్నా. ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే గనక అయ్యింది అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అక్కడ నుంచి మా అమ్మ నన్ను ఇక్కడికి అల్లుబండ అని ఉంటుందంట, అక్కడికి తీసుకెళ్ళింది. ఎస్పెషల్లీ పిల్లలు పెళ్ళయిన తర్వాత చాలా సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కాని వాళ్ళు అట్లా ఉంటారు కదా, సో వాళ్ళకంట ఇది. అక్కడ కూర్చుంటే అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెప్తారంట వాళ్ళే. అంటే ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ పైనకి దేవుడు ఆవహించి వాళ్ళు చెప్తారంట. నెక్స్ట్ ఇంకొక అల్లుబండ కూడా ఉంది. అక్కడ ఏంటంటే కాయిన్ నించోబెడతారు. అంటే చాలా టెంపుల్స్లో అది చూసాము. రీసెంట్గా నేను పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూశాను. కాయిన్ మన మనసులో ఏదైనా అనుకొని అక్కడ నించోబెట్టాలన్నమాట. సో ఇక్కడ మా అమ్మ ట్రై చేసింది, నించుందనమాట. అండ్ నెక్స్ట్ బయటకు వెళ్ళి కాసేపు స్ట్రీట్ షాపింగ్ అది చేసుకొని రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ నేను చాలా టెంపుల్స్లో చూశాను అసలు మన చేతుకున్న కంకణాలు కానీ, బ్రేస్లెట్లు కానీ, గాజులు, ఇంకా కంకణాలు, అవన్నీ కూడా కడియాలు, అవన్నీ టెంపుల్లో ఎక్కడ పడితే అక్కడ గ్రిల్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కడతారనమాట. అసలు అవి ఎందుకు కడతారో నాకైతే అర్థం కాదు. అన్ని రోజులు ఒంటి మీద పెట్టుకుంటారు, మళ్ళీ టెంపుల్కి రాగానే అక్కడ కట్టేస్తారు. దానివల్ల టెంపుల్ అట్మాస్ఫియర్ అనేది గలీజ్గా తయారవుతుందని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతే అనమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలో నేను చెప్పిన టిప్ మీలో ఎంతమందికి వర్కౌట్ అయింది అనేది దర్శనం చేసుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ స్వప్నాస్ ఐరా. అండ్ డూ సబ్స్క్రైబ్ and keep supporting me. Thank you very much.